నమస్తే ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో సంస్కృత్ రుచిర టెక్స్ట్ బుక్‌లోని సెకండ్ చాప్టర్ శబ్ద పరిచయ 2లోని ఎక్సర్‌సైజెస్. అభ్యాసః ఉచ్చారణం కురుత్. ఛాత్ర, శిక్షిక, నౌక, లత, పేటిక, చూరిక, ప్రయోగశాల, మాల, కలిక, లేఖిక, సేవిక, గాయిక. చిత్రాన్ని దృష్ట్వా పదాన్ని ఉచ్చారయత్. సూచిక, నీడిల్, పిపీలిక, యాంట్, కుంచిక, కీ, ద్విచక్రిక, సైకిల్, ఉత్పీఠిక, టేబుల్, మక్షిక, ఫ్లై, అగ్నిపేటిక, మ్యాచ్ బాక్స్, మాపిక, స్కేల్, వీణ అంటే వీణ. నెక్స్ట్ వర్ణ సంయోజన్ ఇంకా వర్ణ విచ్ఛేద్. ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు సంయుక్త వ్యంజన్, సంయుక్తాక్షర్ ఇంకా ద్విత్వ వ్యంజన్ గురించి తెలుసుకుంటే ఈ ఎక్సర్సైజ్ చాలా ఈజీగా ఉంటుంది. సంయుక్త వ్యంజన్ గురించి తెలుసుకుందాం. సంయుక్త వ్యంజన్ 4 ఉంటాయి. అవేంటంటే క్ష, త్ర, జ్ఞ, శ్ర. క పూర్ణ వ్యంజన్ అవ్వాలి అంటే కా హలంత్ జోడ్ ఆ అయితే పూర్ణ వ్యంజన్ కా అవుతుంది. సేమ్ అలాగే సంయుక్త వ్యంజన్లోని క్షని క్ష హలంత్ జోడ్ ఆ అయితే పూర్ణ వ్యంజన్ క్ష అవ్వదు. ఇక్కడ పూర్ణ వ్యంజన్ అవ్వాలి అంటే 2 వ్యంజన్స్ ఇంకా ఒక స్వర్ కలిస్తేనే పూర్ణ వ్యంజన్ అవుతుంది. సంయుక్త వ్యంజన్స్ ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. క్ష, త్ర, జ్ఞ, శ్ర. 2 డిఫరెంట్ వ్యంజన్ స్వర్తో కలిసి ఒక కొత్త వ్యంజన్ కింద తయారవుతుంది. క్ష పూర్ణ వ్యంజన్ అవ్వాలంటే కా హలంత్ జోడ్ షా హలంత్ జోడ్ ఆ ఇప్పుడు పూర్ణ వ్యంజన్ క్ష అవుతుంది. అదే త్రాకైతే తా హలంత్ జోడ్ రా హలంత్ జోడ్ ఆ త్రా అవుతుంది. ఆర్డర్ మాత్రం ఇలాగే రాయాలి. ఫస్ట్ ఆదా థా వస్తుంది, ఆ తర్వాత పూర్ణ వ్యంజన్ రా కలిసి త్రా అవుతుంది. అలాగే షా హలంత్ జోడ్ రా హలంత్ జోడ్ ఆ శ్రా. ఈ 4 మాత్రమే సంయుక్త వ్యంజన్. సంయుక్తాక్షర్. సంయుక్తాక్షర్లో కూడా 2 వ్యంజన్స్ ఇంకా ఒక స్వర్ కలుస్తుంది. ఇక్కడ కూడా 2 డిఫరెంట్ వ్యంజన్స్ కలుస్తాయి. కాకపోతే ఇక్కడ 2 కంబైన్డ్ అయ్యి ఎలా కనిపిస్తాయంటే ఒకదానిపైన ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ దా హలంత్ జోడ్ వా హలంత్ జోడ్ ఆ కలిపితే ద్వా అవుతుంది. ఇక్కడ ద్వాలో దా పెద్దది కింద కనిపిస్తుంది, కానీ అది అపూర్ణ వ్యంజన్. ఏదైతే కింద వా చిన్నగా కనిపిస్తుందో ఇది పూర్ణ వ్యంజన్. దా హలంత్ జోడ్ వా హలంత్. ఇక్కడ దా దేంతో కలిసింది? వ్యంజన్తో కలిసింది. కానీ స్వరతో కలిసినప్పుడు మాత్రమే అది పూర్ణ అవుతుంది. కాబట్టి దా ఆధా. నెక్స్ట్ వా హలంత్ జోడ్ ఆ. వా అన్నది వ్యంజన్, ఆ అన్నది స్వర్. ఈ 2 కలిసినాయి కాబట్టి అది పూర్ణ వ్యంజన్ అయింది. ఏదైతే చిన్నగా కనిపిస్తుందో అది పూర్ణ వ్యంజన్, ఏదైతే పెద్దగా కనిపిస్తుందో అది ఆధా వ్యంజన్. నెక్స్ట్ దా హలంత్ జోడ్ యా హలంత్ జోడ్ ఆ కలిస్తే ధ్యా అవుతుంది. హా హలంత్ జోడ్ నా హలంత్ జోడ్ ఆ. ఇక్కడ హా అన్నది ఆదా, నా ఏమో పూర్ణ. కానీ హా పెద్దగా కనిపిస్తుంది, నా చిన్నగా ఉంది. ఎందుకంటే నా హాని ఎత్తుకుంది. సంయుక్తాక్షరం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పేరెంట్స్ పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు పిల్లలు పైన ఉంటారు, పేరెంట్స్ కింద ఉంటారు. ఇక్కడ ద్వాలో చూస్తే వా దాని ఎత్తుకున్నది కాబట్టి దా పైన పెద్దగా కనిపిస్తుంది, కానీ దా ఎప్పటికీ చిన్నదే. పెద్దదేంటి? వా ఇక్కడ పెద్దది. సంయుక్తాక్షరంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే చిన్నగా కనిపిస్తుందో అది పూర్ణ వ్యంజన్, ఏదైతే పెద్దగా కనిపిస్తుందో అది ఆధా వ్యంజన్. పేరెంట్ అండ్ చైల్డ్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే సంయుక్తాక్షర్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి రాయగలుగుతాం. ఇలాగే సంయుక్తాక్షర్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. నెక్స్ట్ ద్విత్వ వ్యంజన్. ఇక్కడ కూడా 2 వ్యంజన్స్ ఇంకా ఒక స్వర్ కలుస్తుంది. కాకపోతే 2 సేమ్ వ్యంజన్స్ ఒకదాని పక్కన ఒకటి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కచ్చా. ఇక్కడ చా పక్కన చా వచ్చింది అంటే ఫస్ట్ వచ్చింది ఆదా చా, తర్వాత వచ్చింది పూర్ణ వ్యంజన్ చా. నెక్స్ట్ పత్తా, ఆస్మాన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆనంద్. ఇక్కడ కూడా నా పక్కన నా వచ్చింది, కాకపోతే ఇది ద్విత్వ వ్యంజన్ కాదు. ఎందుకంటే ఇందులో ఫస్ట్
పూర్ణ వ్యంజన్ నా వచ్చింది, ఆ తర్వాత ఆదానా వచ్చింది, కాబట్టి ఇది ద్విత్వ వ్యంజన్ అవ్వదు. ద్విత్వ వ్యంజన్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఆదా ఉండాలి, తర్వాత పూర్ణ ఉండాలి. ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైతే వర్ణ సంయోజన్ ఇంకా వర్ణ విచ్ఛేద్ ఎలాగిచ్చినా సరే చాలా ఈజీగా రాసేయచ్చు. ఇప్పుడు వర్ణ సంయోజన్ చూద్దాం. కా హలంత్ జోడ్ ఊ, జోడ్ రా హలంత్ జోడ్ ఊ, జోడ్ తా హలంత్ జోడ్ అహ. ఇవన్నీ కలిపితే కురుతః. నెక్స్ట్ ఊ జోడ్ దా హలంత్ జోడ్ యా హలంత్ జోడ్ బడి ఆ, జోడ్ నా హలంత్ జోడ్ ఏ. ఊ అనేది స్వర్, ఇక్కడ ఏ వ్యంజన్తోని కలిసి లేదు, అంటే ఊని యాస్టీస్గా రాయాలి. ఆ తర్వాత దా హలంత్ జోడ్ యా హలంత్ జోడ్ బడి ఆ, అంటే ఇక్కడ 2 వ్యంజన్స్ ఇంకా ఒక స్వర్ వచ్చింది. ఇప్పుడు ఇది ఐడెంటిఫై చేయండి, ఇది సంయుక్త వ్యంజన లేదా సంయుక్తాక్షర అని. ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు నేను కాన్సెప్ట్లో చెప్పాను కదా, ఇది సంయుక్తాక్షర్. నా హలంత్ జోడ్ ఏ అంటే నాకి ఏకి మాత్రం. ఇది అంతా కలిపితే ఉద్యానే. ఇది ఇలాగ రాయొచ్చు లేదా ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ వర్డ్ స్థాళిక, ఆ తర్వాత ఘటిక. సా హలంత్ జోడ్ తా హలంత్ జోడ్ రా హలంత్ జోడ్ బడి ఈ. ఇక్కడ లైన్గా 3 ఆదా వ్యంజన్స్ వచ్చినాయి, ఆ తర్వాత స్వర్ వచ్చింది. ఆదా సాని యాస్టీస్గా రాయాలి. ఆ తర్వాత త ప్లస్ ర ఏమవుతుంది? త్ర. త్రకి బడీకి మాత్ర త్రీ. ఇదంతా కలిపితే స్త్రీలింగ. నెక్స్ట్ మాపిక. ఇప్పుడు వర్ణ విచ్ఛేద్ కోకిలే. కాకి ఓకి మాత్ర ఉంది, అంటే కా హలంత్ జోడ్ ఓ. ఇక్కడ మాత్రా రూపంలో ఉండేది ఎప్పుడు స్వర్, కాబట్టి ఇక్కడ ఆ స్వర్ని రాయాలి. కాకి చోటీకి మాత్ర ఉంది, అంటే కా హలంత్ జోడ్ ఈ అని రాయాలి. ఆ తర్వాత లాకి ఏకి మాత్ర ఉంది, అంటే లా హలంత్ జోడ్ ఏ అని రాయాలి. నెక్స్ట్ చటకే, దావి కాహ. కుంచిక, ఇది ఎలా రాయాలంటే కా హలంత్ జోడ్ చోటి ఊ. దీని తర్వాత చోటి ఈకి మాత్ర కనిపిస్తుంది, కానీ ఈ చోటి ఈకి మాత్ర దేనికి మాత్ర? చాకి చోటి ఈకి మాత్ర. ఇది పూర్ణ వ్యంజన్. ఈ ముందున్నది ఇదేమో అపూర్ణ వ్యంజన్. కాబట్టి చా హలంత్ అప్పుడు చోటి ఈ రాయాలి. ఎప్పుడు కూడా ముందు వ్యంజన్ రాయాలి. వ్యంజన్ రాసిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయడానికి స్వర్ని యాడ్ చేయాలి. ఖట్వా చూరిక. చిత్రం దృష్ట్వా సంస్కృత్ పదం లిఖత్. పిక్చర్స్ని ఐడెంటిఫై చేసి పేర్లు రాయాలి. టేబుల్ అంటే ఉత్పీఠిక. బాక్స్ అంటే పేటిక. బోట్ నౌక. స్పారో చటుక. లేడీ మహిళ. స్కేల్ మాపిక. నెక్స్ట్ వచనానుసారం రిక్త స్థానాన్ని పూరయత్. సంజ్ఞ నౌన్ వర్డ్స్కి ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో లాస్ట్లో బడి ఆ, ఏ, ఆహ్ సౌండ్స్ వస్తాయి. అంటే ఒకటి అయితే లత, అంటే లాస్ట్లో ఏం సౌండ్ వస్తుంది? ఆ. అదే 2 అయితే లతే, లాస్ట్లో ఏం సౌండ్ వస్తుంది? లతే ఏ. అదే 2 కంటే ఎక్కువైతే లతాహ, ఏం సౌండ్ వస్తుంది? ఆహ. ఏకవచనంలో గీత అయితే ఆ, ఏ, ఆహ. గీత, గీతే, గీతాహ. ద్వివచనంలో పేటికే అయితే ఆ, ఏ, ఆహ. పేటిక, పేటికే, పేటికాహ. ఖట్వాహ అంటే ఇది బహువచనంలో. సో ఖట్వా, ఖట్వే, ఖట్వాహ. సా, తే, తాహ. రోటికే, రోటికా, రోటికే, రోటికాహ.